జై సాయిరామ్. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలని, సుఖ సంతోషాలని, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటూ, మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉండాలని, బాబాగారు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా మంచి సాయి సందేశం మన వద్దకు వచ్చిందండి. సాయి గారు చెప్తున్నారు, ఆ సాయి సందేశంలో ఎంతోమంది ఒంటరిగా బాధపడే వాళ్ళు కావచ్చు, అలాగే మోసపోయిన వాళ్ళు కావచ్చు, అలాగే మనం నమ్మిన వాళ్ళే మనకు వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో బాబాగారు తన మాటల్లోనే చెప్పారండి. దానికి బాబాగారు ధైర్యం ఇస్తున్నారు, ఆయన సలహాలు ఇస్తున్నారు, మనసుని కుదుటపడే ఒక మంచి వాక్యాలు అయితే మనకు చెప్తున్నారండి. ఎవరైనా ఈ సమస్యతో బాధపడేవారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. బాబాగారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. మనము ఇప్పుడు సాయి సందేశంలోకి వెళ్ళిపోదాము. ఇంకొక చిన్న విషయం అండి, ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఎవరికో ఒకరికి మనసులో నిజంగా ఇలాంటి బాధ కలిగి ఉంటే, మీకు సాయి గారి సమాధానం అంది ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై సాయిరామ్ అని పెట్టండి. ఎందుకంటే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. ఎవరో ఒకరు ఇలాంటి బాధలతో బాధపడే వాళ్ళకి సాయిబాబా గారి సందేశం ఉపశమనం ఇస్తుందని నేను కోరుకుంటున్నాను. దాంట్లో మనం కూడా భాగస్వాములమైతే బాగుంటుంది కదండి. వాళ్ళ బాధలు మనం కూడా కొద్దిగా తీర్చిన వాళ్ళం అవుతాం కదా. అందుకోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం సాయి సందేశంలోకి వెళ్ళిపోదాము. అమ్మా, నీతో నేను మాట్లాడాలి. జాగ్రత్తగా నేను చెప్పేది పూర్తిగా విను. నీవు దిగులుగా దీనంగా కూర్చొని ఈ బాబా ఏమి చెప్తాడు అని ఎదురు చూస్తున్నావు కదా. నీ కళ్ళల్లో దాగి ఉన్న కన్నీరు నాకు కనిపిస్తుంది. నీ మనసులో ఎన్నో భయాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు, ఇవన్నీ నిన్ను కలవరపెడుతున్నాయి కదా బిడ్డ. ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి మాటలు వినవలసి వస్తుందని నీ మనసు కంగారు పడుతుంది. నిస్సహాయత స్థితిలో నీవు కూర్చొని ఉన్నావు. నా కోసం ఎంతో ఓర్పుతో, సహనంతో ఎదురు చూస్తున్నావు. అందరూ ఉన్నప్పుడు వారి ముందు పైకి ఎంతో సంతోషంగా ఉన్నట్లు నువ్వు కనిపిస్తున్నా, నీ మనసులో నీవు పడే బాధను నేను అర్థం చేసుకోగలను. నీ కళ్ళల్లో దాగి ఉన్న ఆ కన్నీరు నాకు కనిపిస్తూనే ఉంది. నా పైన నీకున్న సందేహం ఏంటో నాకు తెలుసమ్మా. నీ మనసులో ఎన్నో ధర్మ సందేహాలు నా పైన కలుగుతున్నాయి. ఆ సందేహాలు ఏమిటో నేను చెప్పనా? సాయి, నా గురించి నీకు అన్నీ తెలుసు అంటావు. నిన్ను నమ్ముకున్న నాకు కష్టాలు, కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? నా కష్టాలు చూసిన తర్వాత నీవు ఎందుకు వెంటనే స్పందించవు? ప్రతి క్షణం నిన్నే కదా నమ్ముకున్నాను, నీ స్మరణే కదా నేను చేస్తున్నాను. మరి ఎందుకయ్యా నన్ను ప్రతి చోట ఓడిస్తున్నావు? ఎందుకయ్యా అందరితో నాకు అవమానాలు జరిగేలా చేస్తున్నావు? ఎందుకు నా మనసును కష్టపడుతున్నావు? నా అనుకున్న వాళ్ళ నుండి ఇంతటి మోసాన్ని భరించేలా చేస్తున్నావు? ఈ బిడ్డ బాధలు పడుతుంటే నీవు చూస్తూ ఊరుకోవడం ధర్మమా? ఇది నీకు న్యాయమా? నిన్నే కదా నమ్ముకున్నాను. నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియకుండానే పోయింది. ఇంకెన్ని రోజులు ఈ కష్టాలను నేను అనుభవించాలి? బ్రతకలేక, చావలేక ఈ బాధలు ఇంకెన్నాళ్ళు పడాలి? నా జీవితంలో ఇంకెంతకాలం ఈ ఒంటరి పోరాటం? కష్టాల కడలిలో ఒంటరిగా బ్రతుకు నేర్చడం ఎంత దుర్లభమో నీకు తెలుసు కదా తండ్రి. నా అనేవాళ్ళు ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా నీవు నాతో ఉన్నావు అన్న ఒక్క నమ్మకమే నన్ను ఇంకా బ్రతికిస్తుంది. నిన్ను ఇంతలా నమ్ముకున్న నా పైన ఇంకా దయ కలగడం లేదా? ఇంతగా నిన్ను ప్రేమించే ఈ బిడ్డపైన ఇలా నీవు మౌనంగా ఉండడం నీకు న్యాయమా తండ్రి? నాకు నీవు సమాధానం చెప్పు బాబా అనే కదా ప్రతిరోజు నన్ను నీవు అడగాలనుకున్నావు. నీ మనసులో ప్రతి మాట నాకు తెలుసు బిడ్డ. నీ సందేహాలకు నేను సమాధానం చెప్తాను, విను. నీవు అనుభవిస్తున్నవన్నీ నీ జీవితంలో అతిపెద్ద పరీక్ష. దీనిని కొంచెం ఓపికతో, సహనంతో నీవు తట్టుకొని ముందుకు వెళితే రాబోయే రోజుల్లో నీ జీవితం ఆనందకరంగా ఉంటుంది. ఇంతకాలం ఓపికతో, సహనంతో ఎంత కష్టం వచ్చినా ఆ కష్టాలన్నీ భరించుకుంటూనే వచ్చావు. ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోమ్మా, ఈ జీవితంలో ఎవరిపైనా ఎలాంటి ఆశలు పెంచుకోకు. అది వస్తువైనా సరే, బంధమైనా, దేనిపైనైనా సరే.
నీతో ఉన్న బంధాలు నిన్ను మోసం చేసి దూరంగా జరిగినప్పుడు నీవు విరక్తి చెంది ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. ఇది ఒక పరీక్షాకాలం. ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కారు అన్న విషయాన్ని నీవు ప్రతిక్షణం గుర్తుపెట్టుకోవాలి. నీవు ప్రాణంలా చూసుకున్న బంధాలు దూరమయ్యాయని నీవు ఏమాత్రం బాధపడవద్దు. నిన్ను మోసం చేసిన వాళ్ళకి కూడా మంచి జరగాలని కోరుకుంటావు. అది నీకున్న మంచి మనసు. అందరూ పెట్టే అవమానాలని నీవు భరిస్తున్నావే కానీ ఏ ఒక్కరికి శాపనార్థాలను నీవు ఎప్పుడూ పెట్టలేదు. అందరి మంచిని కోరుకుంటున్నావే కానీ ఏ ఒక్కరి చెడును నీవు కోరుకోలేదు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు బాధపడాలి అని కానీ వాళ్ళు కష్టాలు అనుభవించాలి అని కానీ ఏ రోజు నీవు కోరుకోలేదు. నీవు పడుతున్న కష్టాలు ఏ ఒక్కరికి రాకూడదనే అనుకుంటావు. నా కష్టం ఏ ఒక్కరికి రాకూడదు, అందరూ బాగుండాలి అనుకునే మంచి మనసు తల్లి నీది. నిన్ను మోసం చేసిన వారైనా సరే, నిన్ను అవమానించిన వారైనా సరే, నిన్ను బాధపెట్టి నీకు అన్యాయం చేసిన వాళ్ళైనా సరే అందరూ బాగుండాలి అనే కోరుకునే మనస్తత్వం నీది. వాళ్ళ చెడుని ఎప్పుడు నీవు కోరుకోలేదు. అదే నీ మంచితనము. ఆ మంచి మనసే నీకు రక్ష అయి కాపాడుతుంది. నీ మంచి మనసే నిన్ను దగ్గరకు చేర్చింది. బంధాల కోసం కొందరు న్యాయంగా, సహనంగా, ప్రేమగా, ఓపికతో నీలాగే ఉంటారు. మరికొందరు అన్యాయంగా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ బాధ్యతలను విస్మరించి మాటకారితనంతో వేరొకరి సొమ్ముపైన బ్రతుకుతుంటారు. మోసం చేసే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. న్యాయంగా ఉండే నా జీవితం ఎందుకిలా అయ్యిందని నీవు ఎన్నోసార్లు నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావని నాకు తెలుసు. బిడ్డ, వారు చేసిన కర్మలకు వారు ఖచ్చితంగా బాధలు అనుభవించి తీరవలసిందే. దానికి కాలమే సమాధానం చెబుతుంది. నీకు తోడుగా నిన్ను నేను రక్షించుకుంటూనే ఉన్నాను. నీకున్న సహనాన్ని నీవు ఎప్పుడు కోల్పోకు. నా మీద నమ్మకాన్ని ఉంచు తల్లి. ఈ బాబాను నీవు నమ్మడం కాదు తల్లి, నేనే నిన్ను నమ్ముతున్నాను. చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే సమయం ఆసన్నమైంది నీకు. నీ కష్టాలు, బాధలు, దిగులు, కన్నీళ్ళు అన్నీ పోయి నీవు సంతోషంగా, ఆనందంగా గడిపే రోజులు నీ ముందుకు రాబోతున్నాయి. ఇక మీదట నీవు దేని గురించి దిగులు పడకు. ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు. నీకు మోసం చేసిన వారిని, నీకు అన్యాయం చేసిన వారిని, నిన్ను అవమానించిన వారిని వారి తప్పులు తెలుసుకునేలా తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసిన తప్పులను తెలుసుకుని తీరవలసిందే కదా. నీకు కావాల్సింది నేను ఇస్తాను. ఇక నీవు దేని గురించి ఆలోచించి బాధపడాల్సిన పని లేదు. ఈ సాయి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ఇక ముందు ఎప్పుడు దిగులు పడకు. ఇది నీకు నేను అందించే సాయి ఆశీర్వాదం. నీకు బంగారు భవిష్యత్తుంది. నీ భవిష్యత్తు కోసం అహర్నిశలు నేను ఆలోచిస్తున్నాను. నీవు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నీకు ఉజ్వలమైన భవిష్యత్తుని నేను అందిస్తాను. ఇదే నా ఆశీర్వాదం. ఇదే ఈ సాయి సందేశం. విన్నారు కదండి ఈరోజు సాయినాథుడి సందేశం. మళ్ళీ రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.